లయన్స్ క్లబ్ అనేది 212 కంట్రీస్ లో అత్యుత్తమైన సేవా కార్యక్రమాలు మూడు ఉన్నాయి. అందులో ఒకటి రెడ్ క్రాస్, రెండవది మనకు తెలిసిన రోటరీ, మూడవది మాత్రం మన లయన్స్ క్లబ్. లయన్స్ క్లబ్ అంటే దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా 15 లక్షల మెంబర్స్ ఉన్నారు. దాదాపుగా 18,000 కోట్లు దీంట్లో డిపాజిట్లు ఉన్నాయి. దానికి వచ్చిన వడ్డీలు మాత్రమే పర్మనెంట్ సర్వీసెస్ కింద చేస్తారు. ఎక్కడైనా విపత్తు జరిగిందంటే 24 గంటల్లోనే ఏ గవర్నమెంట్ స్పందించుకోకుండా కూడా ఆ 24 గంటల విపత్తుని నివారించడానికి ఇమీడియట్ గా కావాల్సిన సౌకర్యాలన్నీ కల్పించడమే మా యొక్క లయన్స్ క్లబ్ ఉద్దేశం. లయన్స్ క్లబ్ అనేది దాదాపుగా ఒక 5 మోటివేషన్ పెట్టుకున్నాం. ఒకటేమో హంగర్ రిలీఫ్, ఎవరు ఆకలితో చావకూడదు ఒకటి. రెండవది పొల్యూషన్. ఈ రోజు మనం హాంకాంగ్కి వెళ్ళి వచ్చామంటే అక్కడ దగ్గు ఉండదు, చీమిడి ఉండదు, ఇంకోటి ఉండదు. కానీ ఇక్కడ మనకు పొల్యూషన్ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం. అటువంటి పొల్యూషన్ కూడా మా యొక్క లయన్స్ క్లబ్ కంకణం కట్టుకున్నది. ఈ రోజు మనం చూస్తే దాదాపు జనాభాలో 30% పీడియాట్రిక్ క్యాన్సర్, అంటే పిల్లలకి క్యాన్సర్ వస్తుంది. అలాంటి క్యాన్సర్ వ్యాధిని పడుకోకున్నట్టుగా మేము ఒక వ్యాక్సినేషన్ గొప్ప కార్యక్రమం చూస్తున్నాం. 12,500 వ్యాక్సినేషన్ పడుతుంది. 9 నుంచి 14 ఏళ్ళ పిల్లలు 2 వ్యాక్సినేషన్ వేసుకోవాలంటే దాదాపుగా 25,000 అవుతుంది. ఆ 25,000 రూపాయలని మా లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫండ్ ద్వారా మా ద్వారా మేము ఖచ్చితంగా వాళ్ళకి ఫ్రీ చేస్తాం. అదేవిధంగా 15 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ వాళ్ళకు మాత్రము 3 వ్యాక్సినేషన్ ఇస్తాం. 3 వ్యాక్సినేషన్ కూడా ఫ్రీగా చేస్తాం. అదేవిధంగా 35 నుంచి 45 ఏళ్ళ వాళ్ళకి క్యాన్సర్ కణాలు చెక్ చేసేసి ఆ కణాలు లేవు అని చెప్పడము, ఏదైనా ఉంటే ఇమీడియట్ గా ట్రీట్మెంట్ ఇవ్వడము అది జరుగుతుంది. ఈ రోజు మాకు ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నంలో పీడియాట్రిక్ క్యాన్సర్ కోసము ఒక హాస్పిటల్ని ఇంటర్నేషనల్ ఫండ్ ద్వారా కట్టించారు. అక్కడ ఒక్క రూపాయి ఒక్క పైసా కూడా ఖర్చు కాకున్నట్టుగా ఈ యొక్క సేవలు మంచిగా చేస్తూ ఆ క్యాన్సర్ సాధ్యమన్నంత వరకు నివారించడానికి మా లయన్స్ క్లబ్లు ప్రయత్నిస్తున్నాయి. మనకు ఏ ఆడపిల్ల, ఈ రోజు మనం చూస్తే ఏ ఆడపిల్లకి 30 ఏళ్ళ తర్వాత 8 రకాల క్యాన్సర్ అనేది రాకూడదు. ఇప్పుడు మనం పోలియో ఎలాగేస్తున్నామో ఆ పోలియో మాదిరి కూడా ఈ యొక్క వ్యాక్సినేషన్ చేస్తున్నాము. కాబట్టి మన ఆడపిల్లలు 30 ఏళ్ళ తర్వాత నాకు క్యాన్సర్ రాదు, నాకు క్యాన్సర్ లేదు, ఇంకా రాదు అనేది ఒక నినాదంతో మేము నడుస్తున్నాం. దాదాపుగా 72 లక్షలు ఈ సంవత్సరం దానికోసమే ఖర్చు పెడుతున్నాం. అది ఖర్చు అనేది మాకు ఆనందదాయకం. వాళ్ళ యొక్క ఆడపిల్లల ఆశీస్సులు అనేది మాకు ముఖ్యం. ఈ దేశంలో ఏ ఆడపిల్ల క్యాన్సర్ బారిన ఉండకూడదు. మా అమ్మగారు అలాగే చనిపోయినారు కాబట్టి ఆ సంకల్పంతో ఏ అమ్మ గాని, ఏ చెల్లి గాని, ఏ అక్క గాని, ఏ ఆడపిల్ల గాని దాంతో చనిపోకూడదు. ఇది స్వచ్ఛందంగా మాకు మనసుకు నచ్చి చేసే సేవా కార్యక్రమం మాత్రమే చేస్తున్నాం. ఒక గొప్ప కోసం కానీ, ఒక రాజకీయం కోసం కానీ, ఒక కులము గోత్రం అనేది ఏముండదు. ఓన్లీ సేవ. ఎక్కడ ఆపద ఉందంటే అక్కడ లైన్ ఉంటుందని ఈ సభాముఖంగా మీకందరికీ ఈ యొక్క మంచి సేవా గుణాన్ని మీరు పాల్పంచుకొని మాకు ఇంటికి వచ్చినందుకు మీకు శతవిధాల కృతజ్ఞాభివందనాలు చెప్తున్నాను.